మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చోండి. క్రమాన్ని పాటిస్తున్నావా? నీ ఇష్టం వచ్చినటువంటి వారపరిచర్యకు వస్తావు, నీ ఇష్టం వచ్చినట్టు వారపరిచర్యకు రావు. నీకు ఇష్టమైనటువంటిప్పుడు మందిరానికి వస్తావు, నీకు ఇష్టమైనప్పుడు మందిరానికి రావు. నీ ఇష్టమైనటువంటి వారపరిచర్యలు పొందుతావు, నీ ఇష్టమైన పాలు పొందవు. సమయానుకూలంగా ఒక రోజు వస్తావు, ఒకసారి సమయానుకూలంగా రావు. అంటే నీకు అక్రమంగాను ప్రవర్తించినట్టు ఎప్పుడు నీ మనసాకి చెప్పలేదా? అక్రమంగా నువ్వు ప్రవర్తిస్తున్నావని నీ మనసాక్షి ఎక్కడ ప్రవర్తించలేదా? ప్రార్థన ఈరోజు చేసుకుంటే రేపు ప్రార్థన చేసుకో. ఈరోజు వాక్యం చదువుకుంటే రేపు వాక్యం చదువుకో. ఈరోజు వారపరిచయ వారంకి వచ్చినావంటే రేపు వారపరిచయకు రావు. ఇదంతా అక్రమంగా నువ్వు ప్రవర్తించుతా అన్నట్లు లేదా? ఈరోజు ప్రభుకు అనుకూలంగా ఉంటే రేపు ప్రభుకు విరుద్ధంగా జీవిస్తున్నావు. ఈ ఆదివారం ఒక్కరోజు భక్తిపురాల్లో కూర్చుంటే రేపు పొద్దునకి ఈరోజు భక్తి అంతా రేపటి విషయంలో నీ అసలైన అంతరంగ స్వభావంలో శరీర పురుషుణ్ణి బయట తీసుకొచ్చి శరీరానుసారంగా ప్రవర్తిస్తున్నావు. ఇది అక్రమంగా కాదా? దేవుని మహిమపరచాల్సిన నీ దేహంతో దేవునికి రావాల్సిన మహిమను కూడా దొంగలిస్తున్నావు. ఇది అక్రమం కాదా? ఈ అక్రమమైనటువంటి జీవితం ఏమనుంది అంటే, అక్రమస్తులను